హ్యాపీ మార్నింగ్ మై సెల్ఫ్ రఫీ అండి, రఫీ రూపనకొట్టి. మీ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78 ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరూ ఇవ్వండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ ఫ్యామిలీ అందరూ వాయిస్ ఇవ్వండి, కొంచెం గట్టిగా ఇవ్వండి, గట్టిగా ఇవ్వండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ లీడర్స్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Happy Independence Day. లీడర్స్ Happy Independence Day to all leaders and Winmark company. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అందము మన దేశానికి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అనేక రకాల కులాలు, మతాలు, జాతులు, సంస్కృతులు, అలవాట్లు ఉన్నప్పటికీ కూడా అందరూ చెప్పే ఒకే ఒక మాట, ఎస్ ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఎక్కడా లేవు. అయినా కూడా అందరూ కలిసి ఏకత్వంతో, భిన్నత్వంలో ఏకత్వంతో ఉన్నారు. అది ఒక యూనిటీతో సాధ్యమైంది. ఎస్ వీఆర్ సో ప్రౌడ్, ఐఎమ్ ఇండియన్ అని మీరు గర్వంగా చెప్పుకోవాలి. నా దేశానికి నేను సాధించాలి ఏదో ఒకటి అనేటువంటి విషయాన్ని మీరు గుండె లోపల పెట్టుకోవాలండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది ఈజీగా రాలేదు. సమర యోధుల పోరాట బలం, అమర వీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర దినోత్సవం. సామ్రాజ్యవాదుల సంఖ్యలు తెచ్చుకొని భారత జాతి విముక్తి పొందిన ఆ చారిత్రాత్మకమైన రోజు ఆగస్టు 15, 1947. 200 సంవత్సరాల పాటు భారతీయుల్ని బానిసలుగా చేసి పాలించినటువంటి ఆంగ్లేయుల నుండి విముక్తి పొందిన రోజు ఆగస్టు 15, 1947. తన మాతృభూమి కోసం ఎంతో మంది ప్రాణాలని త్యాగం చేసినటువంటి ఎంతో మంది మహానుభావుల యొక్క ఫలితమే 15th ఆగస్ట్ 1947. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎంతో మంది మహానుభావులు ఒక ప్రాణ ఫలితమే ఈరోజు 15th ఆగస్ట్ 1947. 27 సంవత్సరాలకే ఉరికంబాన్ని సంతోషంగా ఎక్కినటువంటి అష్ఫాకుల్లా ఖాన్ చెప్పిన మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. నా మాతృభూమి సర్వదా భోగ్యాలతో వెదజల్లుతుంది, నా హిందుస్థానికి స్వేచ్ఛ లభిస్తుంది. The arrival of Prime Minister Narendra Modi at the dais. జై హింద్, జై హింద్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం ఈరోజు లైవ్ లో మనందరం చూసాం.
సో అందరికీ కూడా 78th హ్యాపీ ఇండిపెండెన్స్ డే.